కోర్టు శిక్ష విధించిన రిమాండ్ కు పంపినా సరే జైల్లోకి అడుగు పెట్టగానే టాప్ టు బాటం చెక్ చేస్తారు. సదరు వ్యక్తి వద్ద ఒంటిపై దుస్తులు తప్ప మరేమీ ఉండే అవకాశం ఇవ్వరు. అనంతరం లోపల కట్టుదిట్టమైన భద్రత, పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఈ సమయంలో ఒక ఖైదీ దగ్గర మొబైల్ ఉండడం ఒక ఎత్తు అయితే అది దాచిన చోటు మరొకెత్తు అన్నట్లుగా ఉంది. ఇంతకీ అతను ఫోన్ ఎక్కడ దాచాడు? జైల్లో ఎంతో కఠినమైన నిబంధనలు ఉంటాయి. జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారు ఎవరితోనైనా మాట్లాడుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అలాంటి జైల్లో ఒక వ్యక్తి సెల్లో మొబైల్ ఛార్జర్ కనిపించింది. దీంతో పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఎక్కడా వెతికినా, ఎంత వెతికినా, ఎలా వెతికినా ఆ సెల్ ఫోన్ మాత్రం ఎక్కడుందో కనిపించలేదు. ఛార్జర్ కనిపించింది, కానీ సెల్ ఫోన్ మాత్రం దొరకని పరిస్థితి. గుజరాత్ లోని భావ్నగర్ జైల్లో రవి భరయ్య అనే ఖైదీ పోక్సో కేసులో అరెస్ట్ అయి ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి లోపలే ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జైల్లో తనిఖీలు చేపట్టగా అక్కడ మొబైల్ ఫోన్ ఛార్జర్ కనిపించింది. దీంతో అధికారులకు సందేహం వచ్చి వెతుకులాట ప్రారంభించారు. చాలా వెతికారు. వారు ఎంత వెతికినా ఫోన్ మాత్రం దొరకలేదు. అయితే రవి బారయ్యపై అనుమానంతో అతన్ని పూర్తిగా పరిశీలించారు పోలీసులు. అయినప్పటికీ అతడి వద్ద సెల్ ఫోన్ దొరకలేదు. అయినప్పటికీ జైలు అధికారులకు సందేహం తీరలేదు. ఇంకా అతన్ని అనుమానిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఎక్స్రే చేయించారు. ఆ ఎక్స్రే రిపోర్ట్ చూసి అధికారులు నివ్వెరపోయారు. ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సదరు ఖైదీ సెల్ ఫోన్ ను మలద్వారంలో దాచినట్లు గుర్తించారు. దీంతో అతడిపై BNS 223 ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43, 45ల కింద కేసు నమోదు చేశారు. మరోపక్క ఇతడి వద్దకు సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయం పైన ఆరా తీస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.